మహాసన్న బలరామ తల్లు తల్లంటూ ఇరుగో పెరిగొట్టాల వచ్చాందోడ గోవింద అయ్యో సల్లు రానయ్య సల్లా రానయ్య పాడా ఎవరు పోతారు గుంజిగా ఏంటది ఆ గోవిందు కంచి మేకడ అయ్యో సల్లు రానయ్య సల్లా పాలు రానయ్య పాలా గోవిందు గోవింద గోవింద బెలవరి ఓ బెలవామా ఏమిటమ్మా ఏమిటయ్యి ముంతలో చల్లాము దాటి వచ్చావా చల్లగా ఉంటే ఎవరు తాగుతారేమో కూర్చున్నామా ఎక్కలన్నవారు కానీ మా బావలన్న గారు కానీ తాగుతారన్నట్టు కూర్చొని తాగుతారన్నట్టు వచ్చావా చల్లరామా ఎవరైనా అమ్ముకున్నారా ఇచ్చున్నారా ఎవరైనా కొన్నారా పెట్టి బేరం పెట్టుకో ఓ చల్లరామా చిన్న మాధవా ఆ ముంత అదిగో కూర్చున్నామా అత్తయ్య గారిది మీ అత్తయ్య గారిదా నీ అత్తయ్య గారు ముంత ఏంటి గట్టిగా ఉంది ఇదిగా మా అత్తయ్య గారికి వయసు అయిపోయింది కదా అత్తయ్య గారికి వయసు అయిపోతే ముంత కూడా గట్టిపడిపోతుందా అయ్యో ఇలాంటి ముంత తాగినే బాబు ఓ చిన్న మాధవా ఓ గలబామా ఓ గలబామా ఈ ముంత చెప్పాలి అది మా తోటి కోళ్ళు అయ్యో మీ తోటి కోళ్ళు అన్నావు సగమే తోడు ఇదిగా మా తోటి కోళ్ళు సీరియల్ దృష్టిలో పడిపోయి తోడు చొక్కేయడం మర్చిపోయింది చిన్న మాధవా తోడు చొక్కేయడం మర్చిపోయిందా రేపు పొద్దున మొగుడికి ముద్దట మానద్దు ఓయ్ చిన్న మాధవా అది ఏ సీరియల్లో తెలుసా ఓయ్ చిన్న మాధవా అయ్యో ఆరణే కుమా ఈ దీపా ఆ దీపం సీరియల్లో పడిపోతే కూడా ఈ ముద్ద చిన్న మాధవా ఓ ఏ చిన్న మాధవా ఎవరికి చెప్పవు కదా ఎవరికి చెప్పవు మాధవా ఆ ముద్ద నాది ఓ
ఇంత గట్టిగా ఉంది. ఎందుకంటే వయసులో ఉన్నాను కదా నేను. వయసులో ఉంటే ఎలా ఉంటుందా? ఇలా తాగే బాబు. ఓయ్ గలబావా అయ్య విరాజా వరులకి గలబావా నా వంగి వచ్చిన గలబావా వరులకి గలబావా నా వంగి వచ్చిన గలబావా ఇదిగా మహారాజా వాడలకి మహారాజా వాడలకి నీ బంతి రాలేదయ్యా నీ బంతి రాలేదయ్యా అయ్యో నన్ను వదిలే పెట్టవయ్యా శ్రీ మాధవా ఏమిటమ్మా మీ రాస వాళ్ళకి నా బంతి రాలేదా శ్రీరామ పమ్మ ఏమిటమ్మా నా బంతి రాలేదన్నావా గొల్లబాబా నేను ఆ బంతి కోసం రాలేదు నేను ఆ పుస్తకం వచ్చేది అయ్యో ముద్దు చీరలు బందే నేను అత్తసాడి కోడలని మంచోడే కాదయ్యా ఓ నన్ను వదిలే పెట్టవయ్యా సిన్ని మాధవా నేనే పోతాను నన్ను వదిలే పెట్టవయ్యా సిన్ని మాధవా నేనే పోతాను బాబా ఏమిటమ్మా మీ అత్తయ్య గారు అంటే ఎవరేంటి ఇక్కడ ఏంటి ఈవిడ మీ అత్తయ్య గారు అది అంత ఒరిజినల్ బంగారమే అందుకే మా అయ్యారు కాపలా ఉన్నాడు బాబా ఏమిటమ్మా మీ అత్తయ్య గారు చూస్తే మంచిది కదన్నావా గొల్ల బాబా అసలు మీ అత్తయ్య గారు నువ్వుని ఎలా ఉంటారేంటి తెలుసా ఇది ఎలా 10 మంది ఉన్నాకాడా ఏవండి అత్తయ్య గారు అని పిలుస్తాను ఇదిగా ఎవరో లేని కాడ ఇంటి వెనకాలకి వెళ్ళిపోయి ఇద్దరం చీపురుకాయలు ఎత్తి కొట్టుకుంటాం
ఒరే గల బాబా అయ్యో మీ అత్తగారు తెలిసే మీ అత్త నాకు చెప్తా బాబా మీ అగారే తెలిసే మీ బావగారే తెలిసే అటోడు వచ్చి నడపై నుంచి ఇక్కడ తండకాడ ప్రసాద్ గడి ఇదిగా అటోడు అయ్యా నువ్వు వెళ్ళే దారిలో నువ్వు వెళ్ళేదాల పెద్ద పూలు తిన్న మాధవా గొప్పగానికి వచ్చావు ఒరే అంబా శ్రీరామ ఒరే గల బాబా ఒరే గల బాబా అయ్యా నేను గల బాబా పుట్టినప్పుడు పుట్టింది నాతో పెరిగింది కాబట్టి నన్ను ఏమీ చేయలేదమ్మా. ఇదిగా నువ్వు వెళ్ళేదాలో పిల్లల పాము తిన్న మాధవా నేను కాటేసేద్దాం మరి అరే గలబావా అయ్యో మరి అమ్మా అయ్యో తేరే లేదా మరి పిల్లల బాబైతే పెళ్లి చేసుకుంటే అలాంటి కదా బాయ్ చూడకపోతేనే పెళ్లి చేసుకోమ్మా. అయ్యో ముద్దిచ్చి పంపే అయ్యో నాకెలాంటి చెల్లెళ్ళు నాకెలాంటి చెల్లెళ్ళు ఓ నాకెలాంటి తోబొట్టు నాకెలాంటి తోబొట్టు
నన్ను వదిలిపెట్టవయ్యా చిన్ని మనవా, నేను వెళ్ళిపోతాను చిన్ని మనవా. నన్ను వదిలిపెట్టవయ్యా చిన్ని మనవా, నేను వెళ్ళిపోతాను చిన్ని మనవా. మామా ఏమిటమ్మా నీకు ఇలాంటి చెల్లెళ్ళు నాకెవరు ఒరే బలమామా ఏమిటి నీకు లాంటి చెల్లెళ్ళు ఏమిటి నాకు లేరన్నావా ఒరే బలమామా అయ్యా రేపు లాంటి చెల్లెళ్ళు అయ్యో రేపు లాంటి చెప్తారు నాకు చాలా నేర్తారమ్మా అయ్యో నీకు తాత పెట్టవే బలబాబు అయ్యో సాగు ఓ రాజుగారే వచ్చాయండు గోవులు వచ్చాయా